ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్, SRM JEE ఎలా అప్లై చేసుకోవాలి, దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో మనం ఒకసారి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత సో మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందండి ఈమెయిల్కి. సో ఆ వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ ఓపెన్ అయిద్దండి. ఓపెన్ అయిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏం ఫిల్ చేయాలంటే బేసిక్ డీటెయిల్స్ అండి. మన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్స్, ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 1400 ఉంటుందండి. సో ఆ 1400 లాస్ట్ స్టెప్లో మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. పే చేసుకున్న తర్వాత మనకి రిజిస్టర్, మన అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సో 130 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో ఫిజిక్స్ సంబంధించిన 35 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే కెమిస్ట్రీకి సంబంధించిన 35 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీకి సంబంధించిన 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 130. డ్యూరేషన్, సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుందండి. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు అనమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించింది. సో ఇదండి SRM JEE అప్లికేషన్ సంబంధించింది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీగా ఫీల్ అయితే సో మా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది మా కౌన్సిలర్స్ మీకు ఇస్తారండి. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.